నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. కేటీఆర్ కు రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. మహిళా కమిషన్ ముందు హాజరైన కేటీఆర్ కు రాఖీలు కట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు ఇవ్వాల్సిందిగా మహిళా కమిషన్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరైన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ భద్రత మధ్య కేటీఆర్ ను మహిళా కమిషన్ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఇక కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సహా వాకాటి సునీత, గండ్ర జ్యోతిని మహిళా కమిషన్ కార్యాలయంలోకి అనుమతించారు. కార్యాలయంలోకి వచ్చిన కేటీఆర్ ను మహిళా కమిషన్ సభ్యులు ఆప్యాయంగా పలకరించారు. కేటీఆర్ కు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేం ట్విస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఈ రోజు ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. మహిళా కమిషన్ ఆఫీస్ లో కేసీఆర్ కి మహిళా కమిషన్ సభ్యులు రాఖీ కట్టడం పైన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరైన కేటీఆర్ కి రాఖీలు కట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు ఇవ్వాల్సిందిగా కూడా మహిళా కమిషన్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరైన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ భద్రత మధ్య కేటీఆర్ ను మహిళా కమిషన్ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు పోలీసులు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సహా వాకాటి సునీత, గండ్ర జ్యోతిని మహిళా కమిషన్ కార్యాలయంలోకి అనుమతించారు. కార్యాలయంలోకి వచ్చిన కేటీఆర్ ను మహిళా కమిషన్ సభ్యులు ఆప్యాయంగా పలకరించారు. కేటీఆర్ కు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇదేం ట్విస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. అయితే 6 మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. అయితే కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సభ్యులకు ముందే హెచ్చరించిన నేరెళ్ల శారద కమిషన్ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్ అనుమతి లేకపోయినా సీక్రెట్ గా మొబైల్ వీడియోలో చిత్రీకరించడం పైన కూడా ఆమె సీరియస్ అయ్యారు. రాఖీ కట్టిన 6 సభ్యులకు నోటీసులు ఇవ్వడంతో పాటు న్యాయ సలహా కూడా మహిళా కమిషన్ తీసుకుంటుంది. మహిళా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లీగల్ ఒపీనియన్ తర్వాత 6 సభ్యులపైన చర్య తీసుకునేందుకు కూడా కమిషన్ సిద్ధమైంది. అంతకు ముందు కూడా మహిళా కమిషన్ నోటీసులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సమాధానం ఇచ్చారు. మహిళలన్నా, చట్టమన్నా, రాజ్యాంగబద్ధ సంస్థలన్నా ఎనలేని గౌరవం ఉంది నాకు అంటూ కూడా ఆయన చెప్పారు. యథాలాపంగా అన్న మాటకు ఇప్పటికే క్షమాపణ కోరా మహిళా కమిషన్ పై గౌరవంతోనే స్వయంగా హాజరై నోటీసులకు సమాధానం ఇచ్చా అంటూ కూడా కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ సంఘటనను కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా మా పార్టీ మహిళా నేతలపైన దాడి చేశారు. 8 నెలల కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అకృత్యాలపైన చర్యలు తీసుకోవాలని కమిషన్ కు విజ్ఞప్తి చేశా. కేటీఆర్ తో పాటు మహిళా కమిషన్ కార్యాలయానికి ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా తరలి వచ్చారు. అయితే వివరణ అనంతరం కూడా ఉదయం 11 గంటల వరకు కూడా 11 గంటలకే మహిళా కమిషన్ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కలిసి తన వ్యాఖ్యలపై కూడా సమాధానం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముందుగా అనుకున్నట్టు యథాలాపంగా తను చేసిన వ్యాఖ్యలకు ఇదివరకే క్షమాపణలు కోరారని, మహిళలపై తనకు అపారమైన గౌరవం ఉందని, రాజ్యాంగబద్ధ సంస్థలు అన్న తనకు గౌరవం ఉందని, అందుకే స్వయంగా హాజరై తాను సమాధానం ఇచ్చానని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో
హుందాతనం ఉండాలని, ఒక్కసారి మాట దొర్లితే క్షమాపణ చెప్పే సంస్కారం ఉండాలని. అయితే కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ మహిళల నేతలు హంగామా సృష్టించే ప్రయత్నం చేశారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ కు సంఘీభావంగా వచ్చిన బీఆర్ఎస్ మహిళా నాయకులపై దాడికి దిగారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ సంఘటనపై కేటీఆర్ స్పందించి ఇలాంటి ఘటనలను కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల కాలంలో జరిగిన మహిళలపై ఆకృత్యాలు భారీగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత 8 నెలల్లో జరిగిన సంఘటనలు వివరాలతో కమిషన్ కు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే మరోసారి వచ్చి ఫిర్యాదు రాఖీలు కట్టడాన్ని ఎవరు కూడా అభ్యంతరం తెలపకపోవచ్చు. కాకపోతే విచారణ కోసం వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే మహిళల మీద కొంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి విచారణ కోసం సభ్యుల దగ్గరకు వస్తే ఆ సభ్యులే లేచి తమ ఆప్యాయతను చూపించడం, లేదంటే ర్యాకీలు కట్టడం, ఇదంతా ఏమనుకోవాలి, ఏం జరిగిందనుకోవాలి. పైగా వెళ్ళేటప్పుడు ఒక పెద్ద హైడ్రామా. మీరు చెప్పినట్టే బయటంతా కూడా కాంగ్రెస్ మహిళా నేతలంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడడం, సారీ డిమాండ్ చేయడం, ఇదంతా జరిగితే లోపలికి వెళ్ళిన తర్వాత కమిషన్ సభ్యులు మాత్రం ఏకంగా ర్యాకీలు కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరిగింది అనుకోవాలి మొత్తం ఇదంతా? శివ, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కూడా మహిళా కమిషన్ సభ్యులు కూడా ఒక సోదరుడిగా భావించి కేటీఆర్ కి రాఖీ కట్టారు. ఎనియో కార్యాలయానికి వచ్చారు కాబట్టి ఆప్యాయంగా పొలిటికల్ గా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కి రాజకీయంగా రైవలరీ ఉండొచ్చు, కానీ వ్యక్తిగత అంటే పార్టీ అజెండా వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. ఇప్పుడు రాజకీయాల్లో ఈ రోజుల్లో కూడా సర్వసాధారణమయ్యాయి. పాలసీ పరంగా, విధాన పరంగా, పార్టీల అజెండాల పరంగా కూడా పరస్పర విమర్శలు చేసుకుంటారు. కానీ ఆఫ్ ద రికార్డు కొంతమంది పాలిటీషియన్స్ కూడా కలిసి అంటే ఒక సోదర భావంతో కూడా మెలుగుతూ ఉంటారు. రాజకీయాల్లో తమ పార్టీ అజెండాని మాత్రం యథావిధిగా కొనసాగిస్తారు. విమర్శగానే చూసుకుంటారు, ఎట్ ది సేమ్ టైం రాజకీయంగానే చూస్తారు. కానీ ఈ రోజు మహిళా కమిషన్ సభ్యులు వాళ్ళు కేటీఆర్ కి ఒక సోదరుడిగా భావించి రాఖీ కట్టారని కూడా బీఆర్ఎస్ వర్గీయులు చెప్తున్నారు. దీంట్లో ఎలాంటి రాజకీయం లేదు. నేను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంఐడి మినిస్టర్ గా పనిచేశాను, సుదీర్ఘ కాలంగా పనిచేశాను. కాబట్టి ఒక పొలిటికల్ లీడర్ గా నన్ను ఒక సోదరుడిగా భావించి వాళ్ళు రాఖీ కట్టడంలో తప్పేం లేదు అంటూ కూడా కేటీఆర్ అన్నప్పటికీ బీఆర్ఎస్ వర్గాలు కూడా దీన్ని కూడా రాఖీ కట్టడాన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఎక్స్ మీడియా వేదికగా కూడా పలు ప్రశ్నలు వేస్తున్నారు. శివ. ఓకే శ్రీశర్, థ్యాంక్ యూ. ఇదిలా ఉంటే మరోవైపు హైడ్రా భయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. గత 25 ఏళ్ల నుంచి ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని చెప్పారు పల్లా. గాయత్రి ట్రస్ట్, అనురాగ్ సంస్థలు అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు తన యూనివర్సిటీలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణం ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని నిర్మించామన్నారు. కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందన్నారు. హైడ్రా భయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇక చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని కోర్టు ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే తాను ఏ అక్రమాలకు పాల్పడలేదంటున్నారు పల్లా. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి అక్రమ కట్టడాలంటూ కూడా ప్రచారం సాగడము, దానిపైన అధికారులకు ఫిర్యాదు ఉండడంతో పోలీసులు ఇప్పటికి ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి కోర్టుని అప్రోచ్ అవుతూ కోర్టులో తన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడము, ఇంతకుముందే వాదనలు స్టార్ట్ అయిన తర్వాత చెరువు శిఖంలో కాలేజ్ నిర్మించారు అన్నట్టుగా కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి పై అభియోగాలు రావడంతో తనే స్వయంగా కోర్టుకు అప్రోచ్ అయ్యి కోర్టులో ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు చాలా స్పష్టంగా
చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలంటూ కూడా అధికారులను ఇప్పటికే ఆదేశించినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా జన్వాడ వ్యవహారానికి సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగానే ముందుకు ఫాలో అవ్వండి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందే ఇదే అంశం పైన పల్లా రాజేశ్వర రెడ్డి ఒక మీడియా నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గాయత్రి ట్రస్ట్, అనురాగ్ సంస్థలు గత 25 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టలేదని, వివిధ విభాగాల అధికారులు మరియు రెగ్యులేటరీ సంస్థలు మరియు ప్రజలకు సమాచార నిమిత్తం మా సంస్థ నిర్మాణ అనుమతులు ఇక్కడ పొందుపరుస్తా ఉన్నానంటూ కూడా తన ప్రాపర్టీస్ కి చెందినటువంటి అన్ని వివరాలను కూడా ఈ ప్రెస్ నోట్ లో రిలీజ్ చేస్తూ ఎక్కడ కూడా గాయత్రి ట్రస్ట్ మరియు అనురాగ్ సంస్థలు చెరువు యొక్క బఫర్ జోన్ లో కూడా ఈ నిర్మాణాలు చేపట్టడు అంటూ కూడా ఈ వివరాలు తెలియజేస్తూ వచ్చినటువంటి ఫిర్యాదు పైన వెంటనే కనీసం సమాచారం లేకుండా కూడా మమ్మల్ని అడగకుండా పోలీసులు దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వీటన్నిటిని సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు చాలా స్పష్టంగా లీగల్ ప్రొసీడింగ్స్ చట్టపరమైనటువంటి చర్యల్లో భాగంగా ఈ కూల్చివేతలు జరగాలి అన్నట్టుగా మాత్రం తను ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగినటువంటి 813/P మరియు 796/P కి సంబంధించినటువంటి వ్యవసాయ భూమిని అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ నాలా కన్వర్సేషన్ కి పట్టా పొందినటువంటి భూమికి సంబంధించి వివరాలు కూడా దీంట్లో అందజేయడం జరిగింది. బఫర్ జోన్లు, తర్వాత మేడ్చల్ కలెక్టర్ ఇచ్చినటువంటి వివరాలు, ఇప్పటి వరకు అనురాగ్ యూనివర్సిటీపై ఇప్పటికీ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఈ 9 నెలల కాలంలో నిత్యం సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఏమీ దొరకక ఇప్పుడు 2017లో అనుమతులు ఇచ్చినటువంటి నీటిపారుదల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి నాపై మరొక కేసు నమోదు చేసి అనురాగ్ యూనివర్సిటీని ఇందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు మరి నన్ను ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు. కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తూ ఒత్తిడి పెట్టి అక్రమ కేసులు పెట్టి చట్ట ప్రకారంగా నడుచుకుంటూ అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తనపై ఒత్తిడి తీసుకొచ్చి 25 సంవత్సరాల అనురాగ్ సంస్థల ప్రస్థానంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యా బోధన కొనసాగిస్తాను, ఎలాంటి సమస్యలైనా నేను ఎదుర్కొంటాను, న్యాయస్థానాలపైన తనకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది, చట్టం తనకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తా ఉన్నాను. కోర్టు లీగల్ ప్రొసీడింగ్స్ ని ఫాలో అవుతూ అక్కడ చట్టపరమైనటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ కూల్చివేతలు కొనసాగించాలంటూ కూడా కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రేపు అనురాగ్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ పల్లారెడ్డికి చెందినటువంటి వాటి కూల్చివేతలన్నీ కూడా రేపటి నుంచి కూడా ఆ ప్రక్రియ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే రవితేజ, పూర్తి స్థాయిలో హైడ్రా దూకుడు నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ లీడర్లలో చాలా మంది కొంత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యం పల్లా కోర్టుకు వెళ్లడం, అలాగే రేపో మాపో మల్లారెడ్డి కూడా కోర్టుకు వెళ్లొచ్చు, లేదంటే కొంత కాంగ్రెస్ హైకమాండ్ వార్తలు కూడా ఎక్కువగా బయటకు వస్తున్నాయి కదా, ఏమనుకోవాలి? ప్రతిపక్షాలు అయితే బీఆర్ఎస్ ని టార్గెట్ గా చేసే ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారంటూ కూడా ఒక పక్క అయితే, అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల సైతం ప్రాంగణంలో కూడా ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తా ఉన్నారంటూ కూడా ప్రభుత్వానికి చెందినటువంటి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఏ పార్టీ నాయకుడైనా, ఏ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఇండస్ట్రీకి చెందిన వాళ్ళైనా, బడా నేతలైనా ఇల్లీగల్ గా దాన్ని ఎంక్రోచ్మెంట్ చేశారు, చెరువుని కబ్జా చేసి, నాలాని కబ్జా చేసి ప్రభుత్వ భూముల్లో ఈ అక్రమ కట్టడాలు కట్టినట్టుగా మీ హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో తేలితే ఎంతటి వ్యక్తులైనా సరే చర్యలు తీసుకోండి, వాటిని కూల్చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉండడము, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక మెషిన్ లాగా భావిస్తూ ఈ మెషిన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసి అన్ని చోట్ల కూడా ఈ ఆక్రమణకు గురైనటువంటి వాటన్నిటి కూడా పరిరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండేటువంటి ప్రభుత్వమే ఆదేశాలు ఇస్తూ ఈ హైడ్రా ద్వారా ఈ పనులు చేపడతా ఉంది. రాజకీయపరమైనటువంటి విమర్శలు పక్కన పెడితే అక్కడ ఇల్లీగల్ గా జరిగిందా, లీగల్ గా జరిగిందా అనేది పరిశీలించిన తర్వాతే రెవెన్యూ మ్యాప్స్ అన్ని కూడా తెప్పించుకొని, పూర్వ రికార్డులన్నీ కూడా తెప్పించుకొని అది ఇల్లీగల్ అయినట్టుగా మాత్రం పూర్తి స్థాయిలో కూల్చివేస్తా ఉన్నారు. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ సంబంధించినటువంటి అంశాలపై కూడా కేసు నమోదైంది. కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది అనేది మాత్రం హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. శివ, మరోవైపు హైడ్రా కూల్చివేతల మీద బీఆర్ఎస్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, బీఆర్ఎస్ కొంత ఇబ్బంది పడుతుంది ఈవెన్ రెస్పాండ్ అవడానికి కూడా అనేటటువంటి విశ్లేషణలు నడుస్తున్నాయి కదా రవితేజ, ఏ రకంగా చూసుకోవాలి? కేటీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హైడ్రా కూల్చివేతలు తను స్వాగతిస్తాను గాని
ముందుగా ఆ పార్టీకి చెందినటువంటి మంత్రుల యొక్క ఫామ్ హౌస్లు అవన్నీ కూడా కూల్చివేసిన తర్వాత జన్వాడలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ కు వస్తే అది కూడా సమానంగా అందరితో పాటు ఇది కూడా కూల్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నాడు. అదే జన్వాడ కానుకొని అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, టీవీపీ పట్నం మహేందర్ రెడ్డికి చెందినటువంటి అవే FTL బఫర్ జోన్లలో కూడా ఈ రిసార్ట్లు, ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్ అని ఏర్పాటు చేసుకున్నారు. మరి వాటి సంగతి ఏంటిది? వాటిని ఎప్పుడు కూల్చబోతా ఉన్నారు? వాటిపైన ఫిర్యాదు అందలేదా? మేము ఏదైనా ఫిర్యాదు అందజేయాలా అంటూ కూడా కొంత కేటీఆర్ ఈ అంశం మళ్లీ తెరపైకి తీసుకొచ్చి మీడియా ముందు స్టేట్మెంట్ ఇవ్వడం పోయి మాత్రం నిజంగానే ప్రభుత్వానికి చెందినటువంటి ప్రజాప్రతినిధుల్ని పక్కకు పెట్టి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ గా కొనసాగిస్తూ ఈ హైడ్రా చర్యలు సాగుతా ఉన్నాయనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి భవనాలు, పల్ల రాజేశ్వరరెడ్డికి చెందినటువంటి భవనాల అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. కాబట్టి కొంత రాజకీయ పరమైనటువంటి కలరింగ్ కూడా కనబడతా ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. హైడ్రా ఇవేవి పట్టించుకోకుండా వారికి వచ్చినటువంటి ఫిర్యాదులపైనే ఫోకస్ చేస్తూ ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. 21 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందించారు. వైద్య రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందన్నారు. నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 10 లక్షల రూపాయల వ్యయంతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తోందన్నారు. ఎమ్మెల్యే రోగ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. ఎవరికైతే లబ్ధి పొందారో లబ్ధిదారులందరినీ పిలిచి ఈ రోజు ఇక్కడ సభా వేదికగా అన్ని మండలాల నాయకులను, గ్రామ పార్టీ అధ్యక్షులను, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులను పిలిపించి ఆయా గ్రామాలలో ఉన్నటువంటి లబ్ధిదారులను పిలిచి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం మనకు అన్ని మండలాలలో మొత్తం లబ్ధిదారులు 69 మంది. అందుకు గాను ప్రభుత్వం విడుదల చేసింది 21,13,500 రూపాయలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మన ప్రభుత్వంలో ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎవరైతే అప్లై చేశారో హైదరాబాద్ నగర శివారు ప్రాంతం ఘట్కేసర్లో 5 డ్రగ్స్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నానపల్లిలోని దివ్యానగర్లో నార్కోటిక్ డ్రగ్స్ అల్పాజోలం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. 30 లక్షల విలువ చేసే 3 కిలోల అల్పాజోలంతో పాటు ముడి సరుకు తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. టోల్ ఫ్రీ నెంబర్, ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, టీజీ న్యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ వెంటనే తెలియవలసిందే కోరుతున్నాను. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా అనుమానం రావచ్చు, సస్పిషియస్ యాక్టివిటీ, ఏదో రకమైనటువంటి కొత్త వ్యక్తుల సంచారం, అదేవిధంగా ఈ లోపల తయారు చేస్తున్నటువంటి ఈ ఆల్ఫాజోలం తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ చాలా పంజెంట్ స్మెల్ ఉంది. ఇక్కడ బయట మనం కూర్చుంటే కూడా అంత స్మెల్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చుట్టుపక్కల వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాచ్మెన్ వారి కానీ ఇంకెవరిగానూ అనుమానం వచ్చే అవకాశం ఉన్నది. మరి అనుమానం వచ్చినప్పుడు ఎవరు కూడా దయచేసి క్వైట్ ఉండొద్దు. 00 కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ, ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, టీజీ న్యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియవలసిందే కోరుతున్నాను.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గిరిజన గురుకుల పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉపాధ్యాయుల హాజరు రికార్డులు, డైనింగ్ హాల్ను పరిశీలించారు. డైట్ మెనూ సరిగా మెయింటైన్ చేయట్లేదంటూ సిబ్బందిపై మండిపడ్డారు. విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. ఇక విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తా అంటూ హెచ్చరించారు. రెసిడెన్షియల్ స్కూల్ని తనిఖీ చేయడం జరిగింది. టీచర్లలో కొంచెం అలసత్వం ఉంది. 7 మంది టీచర్లు సీఎల్లో ఉన్నారు. అంతమందిని ఇవ్వకూడదు సీఎల్గా. వాళ్ళ యొక్క క్లాసెస్ కూడా సరిగా అడ్జస్ట్ చేయలేదు. బట్ వాళ్ళకి కొంచెం వార్నింగ్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇలాంటి రిపీట్ కావాల్సి చెప్పడం జరిగింది. రెండవది, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇది కూడా డైనింగ్ది కూడా చూసాం. కూరగాయలు మెనూ పాటించడం లేదని దృష్టిలో వచ్చింది. ఆ కాంట్రాక్టర్ని కూడా యాక్షన్ తీసుకోమని ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది. జేపీ గారు కూడా మాట్లాడతారు. అదేవిధంగా ఖచ్చితంగా మెనూ పాటించాలని డిప్యూటీ వార్డెన్కి హెచ్చరణ చేయడం జరిగింది. మళ్ళొకసారి రిపీట్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం జరిగింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉండడంతో నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లపై నుంచి అలల తాకిడికి నీరు కిందకు దూకి పారుతోంది. 26 గేట్లు తెరుచుకున్నట్లుగా ఉండడంతో కృష్ణమ్మను అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. నాగార్జున సాగర్ కు ఎగువ నుంచి ఇన్ఫ్లో 48,000 క్యూసెక్కుల నీరు వస్తుంది. అంతే మొత్తంలో సాగర్ కుడి ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగుల వద్ద ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.44 టీఎంసీలుగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులోకి 12.080 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుత ప్రాజెక్టు నీటి మట్టం 1082 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 51.023 ఉండగా పూర్తిస్థాయి నీటి విలువ 80.5 టీఎంసీలుగా ఉంది. ఇంకా ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. టీవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.